హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మినిస్టర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నట్టు ఒక బ్లాగ్ లాగా షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఈ వీడియోని చాలా పెద్ద వీడియో అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి మిగతాదంతా కట్ చేసేసి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే నేను పెడుతున్నాను. సో ఇది ఆల్రెడీ 20 minutes అయిపోయిందండి వీడియో వచ్చేసి. సో నేను నా ఫ్రెండ్ కలిపి ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇట్స్ సో లవ్లీ. సో మీరైతే రండి. యాక్చువల్గా ఈ రూట్ వచ్చేసి ఇందిరానగర్ రూట్ అనమాట. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు కబ్బన్ పార్క్, లాస్ట్ టైం చూపించాను కదండి, ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్తున్నాం అనమాట. కబ్బన్ పార్క్కి ఆపోజిట్లోని ఇది ఉన్నదనమాట. యాక్చువల్గా ఏంటి అంటే ముగ్ధా వాళ్ళది. ఐ థింక్ మ్యాక్సిమం చాలామందికి ముగ్ధా గురించి తెలిసే ఉంటుందండి. సారీస్ అవన్నీ ముగ్ధాలో చాలా ఫేమస్ అని ఉంది కదా, శశి వంగపల్లి ఆవిడది అనమాట. సో ఇక్కడ అంటే కంచిపట్టు చీరలు అవన్నీ కూడా ఫేమస్. మ్యాక్సిమం మన సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా చాలా యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ సారీస్. యాక్చువల్గా వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు. అది వచ్చేసి JW Marriott బెంగళూరులో అనమాట. సో ఇది JW Marriott ఎంట్రన్స్. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకున్నాను ముగ్ధాకి, అట్లీస్ట్ చూడడానికైనా వెళ్దామని చెప్పేసి, బట్ కుదరలేదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ బెంగళూరులో పెడుతున్నారో అనేసరికి నాకు అసలు ఇమ్మీడియట్గా నేను రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. ఓకే చూద్దాం, అట్లీస్ట్ చూడడానికైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. సో ఇది ద లవ్లీ మ్యారియట్ అనమాట. అంటే లోపల అంబియన్స్ అదంతా అసలు సూపర్ ఆసమ్ ఉంది. సో మీరు ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ తీసుకుంటే లిఫ్ట్ వస్తుంది అనమాట. లిఫ్ట్లోని L2 వరకు. యాక్చువల్గా ఇంకా చాలా బటన్స్ ఉన్నాయి. నేను L2ని 2 అనుకొని చెప్పేసి ప్రెస్ చేయబోయాను. కాకపోతే మిగతా ఉన్న స్టేర్స్ అన్నీ కూడా అందులో స్టే చేసిన వాళ్ళకనమాట. ఓన్లీ బయట అవుట్ సైడర్స్ ఎవరైనా కూడా ఓన్లీ L2 వరకు మాత్రమే మనకి యాక్సెస్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అది అంటే నేను నొక్కబోయాను. అక్కడ ఒక అతను చెప్పారనమాట, మీరు ఇంకే స్టేజ్కి వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ మీకు కార్డు ఉండాలి మ్యారియట్ది అని చెప్పేసి. ఓకే, అప్పుడప్పుడు అయితే ఇలా అవుతూ ఉంటుంది కదా, మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా? ఓకే, ఇప్పుడైతే మనం రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాం. నేనైతే ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట, దాని మీద జాకెట్ వేసుకున్నాను. ఇట్ లుక్స్ సో గుడ్. అఫ్కోర్స్ నేను చెప్పకూడదు, మీరు ఎవరైనా చెప్పాలి. ఓకే, ఇది ఎంట్రన్స్ అనమాట. యాజ్ యూజువల్ మాస్క్ ఈజ్ కంపల్సరీ అండ్ శానిటైజర్ ఈజ్ కంపల్సరీ. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఆపోజిట్గా ఇక్కడ ఒక గోల్డ్ షాప్ ఉందండి, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ టూ కాస్ట్లీ. ఇప్పుడైతే నేను మీ అందరినీ ముగ్ధా వాళ్ళ యొక్క సారీ ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నాను. దిస్ ఈజ్ గ్రేట్ ఇండియన్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ బై ముగ్ధా. యాక్చువల్లీ సారీస్ అయితే ఆసమ్ ఉన్నాయండి, కంచిపట్టు సారీస్. ఒక్కొక్కటి ఒకదానికొకటి చాలా యూనిక్గా ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే సారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1500 నుంచి ఉన్నాయి అని చెప్పేసి, బట్ ఒక్కొక్కటి వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. అసలు అంటే నేను అన్ని సారీస్ అయితే ఏమీ ఓపెన్ చేసి అలాంటప్పుడు చూపించలేదు, ఓపెన్ చేసి ఉన్నప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. బట్ జస్ట్ మీకు అంచు అండ్ సారీ ఇది కూడా మీకు కనిపించేలాగా నేను పెట్టాను అనమాట. కొన్ని వాటికి ప్రైసెస్ కనిపించినవన్నీ కూడా నేను జస్ట్ పక్కన మెన్షన్ చేశాను ప్రైసెస్ అవన్నీ. బట్ ప్రతి ఒక్కసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చాలా యునిక్గా ఉన్నాయన్నమాట. అంటే ఈ సారీతో పోల్చగలము అన్నట్టయితే ఎక్కడా లేదు. అండ్ ఈవెన్ ద కలర్ కాంబినేషన్స్ కూడా ఆసమ్ అనమాట. యాక్చువల్గా మీరు ఇంతవరకు బయట ఎక్కడ చూడని కలర్ కాంబినేషన్స్ అని చెప్తాను. ఎందుకు అంటే లైక్ ఎల్లోకి సిల్వర్ బార్డర్ వచ్చి అలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కాంబినేషన్స్ అయితే. యాక్చువల్గా రెగ్యులర్గా మనం చూసే వాటికి చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఎవరైనా సరే అంటే పెళ్ళిళ్ళకి వాటికి ప్లాన్ చేస్తే మాత్రం నేనైతే డెఫినెట్గా ఒకసారి ముగ్ధాకి వెళ్ళి చూడమని చెప్తానమాట. ఎందుకంటే అంత మంచి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా స్టార్టింగ్ ప్రైస్ 1500, బట్ నేనైతే ఒక్కసారి చూసానండి, అది వచ్చేసి 1.5 lakh అనమాట. నాకైతే కళ్ళు తిరిగాయి. బట్ ఎస్, మేబీ దాని వర్త్ ఉందేమో. అంటే నార్మల్గా సింగిల్ జరీ అయితే మీకు ఒక ప్రైస్ ఉంటుంది, డబుల్ జరీ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఆ సారీ వచ్చేసి డబుల్ జరీ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఆ సారీ కూడా లోపల ఉంది. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర పైతానీ బార్డర్ అవి వచ్చిన సారీస్ ఉన్నాయండి. అసలు ఆసమ్ అనమాట. ప్యూర్ పైతానీ బార్డర్ అది వచ్చి అసలు ఇంకా కట్టుకుంటే అసలు
ఏమో మీ మాటల్లో నేను చెప్పలేను అనమాట, అంత బాగున్నాయి. ఈవెన్ బనారసి శారీస్ అవి ఉన్నాయి అసలు ఆసమ్. ఒక్కసారైనా చూడాలండి, ఎవరికైనా ఛాన్స్ ఉంటే మాత్రం జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ సీ ఇట్ అనమాట. ఇంకా అంతకు మించి నేను చెప్పాల్సిన ఇదేం లేదు. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఏంటవి శారీస్ నేమ్స్ వచ్చేసి, అబ్బా ఆర్గంజా శారీస్ ఉన్నాయి కదా, అవి అయితే ఇంకా అసలు ఆర్గంజా శారీస్ అన్నట్లు కూడా హ్యాండ్ వర్క్ అది చేశారు. అండ్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, అబ్బబ్బబ్బా కళ్ళు చెదిరిపోయేలాగా. ఈవెన్ మిమ్మల్ని మీరు మైమర్చిపోతారండి, అంత బాగున్నాయి అన్నమాట చీరలు అవన్నీని. ప్రతిదీ కూడా హ్యాండ్ వర్క్ చేసి ఉన్నాయి ఆర్గంజా శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అన్నీని. బా అవసరం అండి. అండ్ జనరల్గా మనం ఒక షాప్కి వెళ్తేనే మనకి ఎలా ఉంటుంది అంటే లైక్ ఈ సారీ తీసుకోవాలా ఆ సారీ తీసుకోవాలా అని ఉంటుంది కదా, ఇక్కడైతే మీకు అసలు ఇంకా వేరే వైపు కూడా చూడడానికి లేదనమాట. ప్రతి ఈ సారీ చాలా యునీక్ అసలు, ఇంకా అందులో పేరు పెట్టడానికి లేదు సారీని, అంటే ఈవెన్ అంచు ఇలాంటి వాటిని ఎంచడానికి కూడా లేదనమాట. కొన్ని సారీస్ ఏంటంటే బిగ్ బార్డర్ 12 ఇంచ్ అలా పెద్ద బార్డర్ వచ్చి మళ్ళీ దాని మీద సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చి ఉన్నాయి. ఇంకా తెలియండి ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆడవాళ్ళకి ఇంకేం కావాలండి, చీరలు నగలు ఇవి తప్ప. అంటే జనరల్గా అవి చూడగానే మనం మైమర్చిపోతాం కదా అసలు. అంతే అంతే, అట్లీస్ట్ కొనుక్కోలేము బట్ చూడ్డానికైతే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళానమాట. ఒక్కొక్కసారి అసలు ఆ బ్రైట్నెస్కి దానికి అయితే నాకు మతిపోయింది. సో మీరందరూ అయితే మొత్తం వీడియో అంతా చూడండి, దెన్ మీకు అనిపిస్తుంది ఓకే ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి కలర్స్ ఉన్నాయా అని చెప్పేసి. అంటే ఈ కోవిడ్ టైంలో ఎలాగా మ్యాక్సిమం చాలామంది వెళ్ళకపోవచ్చు, బట్ ఈ వీడియోలో అయితే మీరందరూ చూడొచ్చు అనమాట. ఎస్, ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. లైక్ నా అలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా, అంటే ముగ్ధా కోసం ముగ్ధా సారీస్ చూడాలి వెళ్ళాలి ఎలా అని. సో అలా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ సారీస్ ఇక్కడ చూసేయండి ఈ వీడియోలోని, ఓకేనా. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. అండ్ పోచంపల్లి సారీస్ ఒకటి, అంటే అన్నీ మెన్షన్ చేశాను మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది అనమాట. పోచంపల్లి శారీస్ ఉన్నాయన్నమాట, అసలు ఆసమ్ ఉన్నాయండి. ఆ కలర్స్ అవన్నీ కూడా యాక్చువల్గా దానికి ఒక పెద్ద బిగ్ బార్డర్ వచ్చి ఉన్నదన్నమాట. అమ్మమ్మ అసలు ఆసమ్ అండి, ఆసమ్ సూపర్. ఇవి తప్ప ఇంకో మాటలే రావట్లేదు నాకు. అండ్ పైన కనిపిస్తుంది కదా ఈ సారీ అసలు అని చెప్పేసి ఈ పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ సారీ అండి. అసలు ఈ కాంబినేషన్ అసలు ఎవరు ఆలోచించారో కానీ సారీ అయితే చూడడానికి అసలు బ్రహ్మాండంగా ఉందన్నమాట. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అంటే మీకు ఇలాంటి యూనిక్ కలర్స్ అవన్నీ మీకు నార్మల్ రెగ్యులర్ కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ సిల్వర్ బార్డర్ అదంతా మంచి షైనింగ్ వచ్చి కింద ఓన్లీ జస్ట్ పైపింగ్ లాగా అయినా సరే ఆ లైట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అయితే అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బనారసి సారీ అనమాట. దీనికి పైతానీ బార్డర్ ఇచ్చారు. నార్మల్గా పైతానీ బార్డర్ అంటే
నేను అంత ఎక్కువ షైనింగ్ అయితే చూడలేదు, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ హెవెన్ అనమాట. చాలా బాగుంది సారీ. యాక్చువల్లీ వైట్ మీదకి మీకు అన్ని కలర్స్ కాంబినేషన్తో వస్తే జనరల్గా పోచంపల్లి అలా వస్తాయి కదా, బట్ ఈ సారీ అయితే చాలా బాగుందండి. బట్ కాస్ట్ కూడా అలాగే ఉంది, 11,000. బట్ ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ దీని పక్కన ఇంకొక సారీ ఉంది పైతాని బార్డర్ది, అది కూడా చాలా బాగుందండి. ఆ షైనింగ్ కోసమైనా తీసుకోవచ్చు అనమాట. ఎవరైనా పైతాని బార్డర్స్ అవి ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే మాత్రం జస్ట్ గో ఫర్ ఇట్ అనమాట. తర్వాత కొన్ని ఆర్గంజా శారీస్ అవి చూపించాను. ఆర్గంజా శారీస్ అవన్నీ కూడా బార్డర్తో అవి వచ్చి ఉన్నాయి. తర్వాత వర్క్తో వచ్చినవి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంతవరకు చూపించిన కంచిపట్టు చీరల్లో అన్నట్లోని కూడా మీకు ఒక్కసారికి కలర్స్ కానీ ఆర్ డిజైన్స్ కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వవు. జనరల్గా మనం ఏదైనా ఒక షాప్కి వెళ్తే లైక్ ఒక అంచు చూపిస్తే దాంట్లోనే డిఫరెంట్ కలర్స్ మనకి కనిపిస్తాయి కదా, అంటే ఒకే సారీకి ఇన్ని కలర్స్ అని పెడతారు కదా. బట్ ఇక్కడ ముగ్ధాలో అలా ఏం లేదనమాట. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యునిక్ అండ్ డిఫరెంట్ అనమాట. ఒకదానికి పోల్చలేము. ఏదో ఉప్మాలంకారం ఏదో అంటారు చూడండి, అలా అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నేనైతే 1,500లో ఏమీ సారీ చూడలేదు, బట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ ఎల్లో సారీ ఒకటి నాకు 2,000-3,000 బిలో వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి 2,800 ఎంతో ఈ సారీ ఒకటి. అండ్ ఇందులో ఇంకొక కలర్ ఒకటి కనిపించింది. బట్ అదర్ దాన్ దట్ మిగతా అన్ని సారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇందాక ఆల్రెడీ ఒక వైట్ సారీ చూపించి అందులో పైతాని బోర్డర్ ఒకటి చూపించాను కదా, అందులోని ఇంకొక డిఫరెంట్ షేడ్స్ వచ్చిన కలర్ అది అనమాట. ఈ సారీ కూడా బనారసి సారీ, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండే పైతాని బార్డర్ అది వచ్చిందనమాట. దిస్ ఈజ్ ఆల్సో సో గుడ్ యాక్చువల్లీ. ఎల్లోకి ఆ పింక్ అండ్ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్స్తోని సారీ అయితే చాలా బాగుంది అండి. అఫ్ కోర్స్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువే అండి. మీరు వీడియో చూసేయండి, అసలు వీడియో చూసాక మీకే అనిపిస్తుంది ఓకే. అండ్ లాస్ట్లో మాత్రం మీరు చూసిన అన్ని సారీస్లోని మీకు ఏ సారీ నచ్చింది అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీరే చూసేయండి. చూసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా నేను చెప్పడం కూడా వేస్ట్ అసలు. ఓకే అయితే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ టైమ్ లేపాక్షికి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి, లతా మండపం మీద ఉన్న డిజైన్స్ అన్నీ కూడా సారీస్ మీద వాడుతున్నారు అని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఉన్న కంచిపట్టు చీరల మీద చాలా వరకు ఆ డిజైన్సే చూడొచ్చండి. మీరు ఒకసారి చూడండి, సో మీకు తెలుస్తుంది. అండ్ ఆ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేపాక్షిది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి.
ఇలాంటి చీర మీద ఈ చీర మీద కాదు అదే పోచంపల్లి